అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. యాక్చువల్‌గా ఈ కాంటెక్స్‌లో యాహ్! ఇది నేను ఎప్పుడో అడగాల్సిన క్వెషన్. బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఎవరి దగ్గరికన్నా ఎళ్లి స్టోరీ మేకర్స్, యాహ్! డైరెక్టర్స్ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో హ్మ్. అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు. యూ హ్మ్. జస్ట్ డోంట్ గెట్ ఇంటు దట్ కన్వర్సేషన్ ఆల్సో. అంటే నేను అన్లెస్ ఇట్ లే కమ్స్ ఇట్స్ వే అండ్ టాప్ యువర్ డోర్. లేదండి. నేను అడుగుతాను. అవునా? అంటే లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు. కానీ పరిచయం ఉన్న చాలా వాళ్ళతో మొహమాట నేను నేను ఫర్ పడతారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా. నేను రాజమౌళి గారి దగ్గరికి 15 సంవత్సరాలు కాదు. ఇట్స్ మోర్ దెన్ థాట్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ నేనెళ్ళి ఆయన్ని అడిగాను నేను. ఇస్ ఇట్? మీకేదైనా ఉంటే నాకు చెప్పండి. ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ. ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అవునా? నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్ దిస్ వాజ్ అబౌట్ 20 ఇయర్స్ అగో ఆల్మోస్ట్ 2008లో. అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూనో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ హౌ స్వీట్. అడుగుతానండి. దాంట్లో చాలా దాంట్లో మొహమాటం. అస్సలు అసలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దట్. లేదండి. లేదా? నేను అడుగుతాను నేను. ఓకే. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విడ్త్ ఉండాలి గదా! ఎందుకంటే యాహ్! ఈ అది టోటలీ యాహ్! అగ్రీబుల్. కరెక్ట్. ఇప్పుడు ఫర్ యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు యాహ్! కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజో అందరికీ తెలుసు. ఇప్పుడు హ్మ్. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది. విచ్ ఇస్ హైప్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి యాహ్! దాని నుంచి మీ ఎక్స్‌పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా? అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా? ఆ రకంగా ఆలోచించారా? Well, it would be nice if I could be a part of that film, but వండర్ఫుల్. see, that's one of the most anticipated films, at least for me, because he's Rajmouli Garu, as for many of, just like for many Indians, for many people of the world, he's like ఈస్ one లైక్ of ఎ my, లుక్ అప్ టు he's one పర్సన్. of my favorite directors, and Mahesh, of మహేష్. course. నేను చాలా సార్లు చెప్పాను నా మిత్రుడే కాకుండా he's my favorite actor in Tollywood. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. మా స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం. యాజ్ ప్రొఫెషనలీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్. అండ్ ఐఎమ్ జస్ట్ సో అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ద ట్రైలర్. లైక్ ఐఎమ్ జస్ట్ యాంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ సో బికాస్ దిస్ మీరు వాజ్ కూడా అ మాలానే యా ఏం యా ఆఫ్ జరుగుతుంది, కోర్స్ ఎలా ఉంటుంది అన్న ఆఫ్ మూమెంట్ కోర్స్ ని ఆఫ్ కూడా ఎంజాయ్ కోర్స్ అండి చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ యా రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. గ్రేట్. ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడే వాళ్ళలో అతి తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి. అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. ఎస్ ఓ నో? నిజంగానా? యా యా అంటే అంటే నేను బాగా ఎక్కువ వాడతాను. బట్ మీరు అనుకున్న వాటికి కాదు. అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను. మ్మ్. లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను. లైక్ ఐ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు వ్యూ. లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను. నేను కొన్ని ఛానల్స్ కొన్ని అంటే ఎలాంటివి చూస్తారంటే ఆల్ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్, నో న్యూస్ సరదా ఇలాంటివా? లైక్ నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం నాకు. అచ్చా. ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్. సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటూ ఉంటాను. లైక్ ద వీడియో పాడ్కాస్ట్స్ లైక్ మూవీ రివ్యూస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో ఉంది. బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం నాకు ఎప్పటి నుంచో. మ్మ్. అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను. నేను లైక్ మ్మ్. ఫర్ దిస్ టెక్ వీడియోస్, లైక్ ఫర్ మూవీస్, ఫర్ పాప్ కల్చర్, లైక్ ఫాలో అవుతూ ఉంటాను. బట్ సో బేసికల్ గా రీల్స్, షార్ట్స్ నేను ఇవి అయి కాదు చూడండి. మీ ఇంట్రెస్ట్. రీల్స్ షార్ట్స్ నా ఇంట్రెస్ట్ కాదండి. ఐ మ్మ్. నో ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి షార్ట్స్ చేసి అది పబ్లిసిటీ కట్ చేసి ఇది చేసి అది చేసి చేస్తారని నాకు తెలుసు. అది ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. మనం ఏమంటారు, ఐఎమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్. మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి అంతే. బట్ నేను ఓ సోషల్ అలాంటిది మీడియా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని యా తెలుసుకున్నారు అంతే. అంతే. కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకు? ఇస్ నేను దర్ ఎనీ నేను అలా స్పెసిఫిక్ నేను అలా రీజన్ అబౌట్ ఇట్? నో మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా. ఇప్పుడు నేను కేవలం నా సినిమాని మార్కెట్ చేయడానికి, సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను అంతే.
Not much of your personal life yeah, into that. not much of my personal life. అంటే I like to remain a little bit of a mystery, a little నాకు అది కొంచెం ఇష్టం. You shouldn't be an open book. At least I don't like to be an open book completely. అంటే యూజువలీ బయట పడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను, కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది నాకు. మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి. అంటే అది మిస్టరీ ఇస్ డిఫరెంట్, ఆరా ఇస్ యా డిఫరెంట్. సంథింగ్ లైక్ దట్. అంటే అన్నీ తెలియకూడదు, ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు. అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లు అప్పుడు లైక్ సినిమాకి మీకు అది ఎప్పుడు సంబంధించిన అనిపించలేదా బీయింగ్ సీన్ మచ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిఆర్ ట్రిక్ ఫర్ బీయింగ్ బిజీ ఆర్ దట్ paparazzi బట్ ఇట్ photos? డజంట్ సూట్ మై పర్సనాలిటీ అండి. అవునా? ఇట్ డజంట్ సూట్. అంటే నేను ఐఎమ్ నాట్ అవర్స్ టు ఇట్, బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాని మార్కెట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వీటన్నిటికీ నేను 100% ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి, అక్కడ కనపడాలి, ఈ పార్టీలకి వెళ్ళాలి, ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి, ఇది అది నాకు పెద్ద ఏం లేదండి. నాకు అది నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా, వెళ్ళా ఫొటోస్ అవాయిడ్ చేస్తారా, లేదా ఆ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం అవాయిడ్ చేస్తారా? నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ. అవునా? ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్ ఐ పార్టిసిపేట్. బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బడీ అండి. అంటే ఏం చేస్తారండి? ఇంట్లో షూట్ చేస్తారు, వర్క్ వెళ్తారు, వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. బాబోయ్. నేను ఇవాళ మార్నింగే ఒక 2 గంటలు గార్డెనింగ్ చేశాను, ఇస్ ఇట్? ఒక 2 గంటలు వర్కౌట్ చేశాను. ఇక్కడికి వచ్చే ముందు 2 గంటలు మా లాన్లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం, మొక్కలంతా చూసుకుంటూ ఏదో చేస్తాను నా ఇంట్లో. నాకు ఐ లైక్ గార్డెనింగ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్. లేకపోతే నా హోమ్ థియేటర్లో పడుంటాను, లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా టైం గడిచి కుక్కలు ఉన్నాయి మీ దగ్గర? 2 ఉన్నాయి. 2 ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ దే బర్త్డే టుడే. సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను. యా ఓకే. సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్, Yeah. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి, మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాపో ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా? ఎవరినని చెప్తారు? who is still very close to you and you just have that rapport, anytime call, anytime message, apart from Mahesh Babu garu maaku ardhamoutundi, apart from లేదు, ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్ అండ్ ఆల్ అండి. అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫెన్ యాజ్ వీ యూస్ టు. బట్ నిన్నే నేను మెసేజ్ పెట్టాను లైక్ అనగనగా అంటే హీస్ హాలిడేయింగ్ సమ్వేర్. సో లైక్ ఐ జస్ట్ మెసేజ్ హిమ్. నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రకం కాదు. ఈ సినిమా రిలీజ్ అయింది నాది, friends మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకుంటుంది సుమంత్ గారు? ఐఎమ్ లైక్ దాట్ అండి. నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ. లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము, లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము. బట్ see I'm kind of a private person. I'm an introverted person. I like doing my thing. I let my other friends also do their thing. బట్ జస్ట్ మార్నింగే నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను, ఈ సినిమా గాట్ వెరీ గుడ్ రిసెప్షన్, ఛాన్స్ దొరికినప్పుడు చూడు అని. అలా ఐ మీన్ టచ్ విత్ దెమ్ లైక్. బట్ అట్ ద సేమ్ టైమ్ I like to give everybody space. అది బేసికల్ గా దట్ ఇస్ సుమంత్ గారు. Yeah. యు గివ్ యువర్ స్పేస్ అండ్ యు మెయింటైన్ యువర్ Yeah, స్పేస్. because I like my space. Exactly, that's what I meant to I say. like my space. I understand my space. Like I understand the value of my space. అందుకనే I understand the value of their space also. కాబట్టి ఇప్పుడు సో నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ సెడ్ ఒక స్పేస్ ఇస్తాను. సో అక్కినేని గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరి గురించి మాట్లాడితేనండి, Yeah. అఖిల్ గారికి హీ హ్యాస్ ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ దట్ మాసీ క్రేజ్. ఇన్ఫాక్ట్ Yeah. సినిమా రిలీజ్ కి ముందర కూడా పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిమ్. Yeah. బట్ లేటర్ ఆన్ ప్లానింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అవ్వడము, Yeah. ఇప్పటికీ కూడా ఇఫ్ ఈ సీరియస్లీ థింగ్స్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ హిస్ కమ్ బ్యాక్ ట్రయల్స్ ఏమైనా చేసినా పీపుల్ విల్ బి రెడీ టు Yeah. రిఫ్లెక్ట్ దోస్ హ్యూజ్ నంబర్స్. Yeah. ఎక్కడ ప్లానింగ్ తగ్గుతుంది అనేది మీ పాయింట్ అండి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? It's hard to say అండి, like it's hard to comment about that, but definitely Lenin
ఖచ్చితంగా చాలా కష్టపడి హీ విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అండ్ మేక్ ఇట్ బిగ్ అనేది నా ఆశ కూడా కాదు, నా నమ్మకం కూడా.